భోజనం చేశాం కదా పాన్ వేసుకుందాం అని చెప్పి ఇద్దరం వెళ్ళి పాన్ షాప్ దగ్గర నిలబడుకొని ఉంటే ఒక 9th క్లాస్ చదివే కుర్రాడు వచ్చి పాన్ షాప్ దగ్గరికి వచ్చి ఒక పేపర్ అడిగాడు. ఆ పేపర్ ఏంటంటే స్మోక్ వేయడానికి లేకుంటే డ్రగ్కి యూస్ చేసే పేపర్ అది. ఓకే, సైకాలజీగా నాకు ఆ విషయం తెలుసు. నేనేం మాట్లాడలా. ఆ పాన్ షాప్ అతను కూడా నేరుగా ఇచ్చేసి పంపించేశాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పాన్ షాప్ అని అడిగాను, అరే నీకు మినిమం కామన్ సెన్స్ ఉందా భయ్యా? 9వ క్లాస్ కూడా ఏజ్ కూడా అర్థమవుతుంది కదా, వాడికెలా ఆ పేపర్ అమ్మాం, నీకు మినిమం కామన్ సెన్స్ లేదంటే, సార్ నాకు అమ్మకూడదని తెలుసు సార్, నేను వ్యాపారం చేసేది ఎవడన్నా 18 years అబోవ్ వస్తేనే వ్యాపారం చేద్దామని నేను పెట్టుకున్నాను సార్. ఇది నేను గాంజా ఇవన్నీ అమ్మట్లేదు. ఈ పేపర్ ఏంటంటే డ్రగ్కి వాడే పేపర్, ఇది డ్రగ్ని వేసి వాడతారు ఈ పేపర్ కోసం. కానీ నేను అమ్మకపోతే ఏమవుతుంది తెలుసా, ఒకరోజు ఇలాంటి బ్యాచ్ వచ్చి 9వ క్లాస్ పిల్లలు నేను ఇవ్వనని చెప్పానని చెప్పి నువ్వేవా సాయంత్రం బండి షాప్ కట్టేసి నువ్వు ఎలా ఇంటికి వెళ్తావు నేను చూస్తా అని వార్న్ చేస్తే, ఇప్పుడు నా పిల్లల కోసం నా భార్య కోసం నేను బ్రతుకుండాలా, వాల్యూస్ చంపుకొని నన్ను నేను చంపేసుకోమంటారు, ఏం చేయమంటారు?